నమస్తే, వెల్కమ్ టు సత్యగ్రహి. నేను శివాని. రైతు కష్టపడి పండించిన మొక్కజొన్నలను కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్తే అక్కడ కొనుగోలు చేసిన బస్తాలు మాయమైపోయి నేరుగా అధికార పార్టీ నేత సొంత గోదాములోకి వెళ్ళిపోతే ఏమనాలి? ఇది కాంగ్రెస్ ఇందిరమ్మ పాలన మహత్యమనాలా, లేక నేతల కడుపు నింపే హస్తం హస్తవాసి అనాలా? అవునండి, మీరు విన్నది అక్షరాల నిజం. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పరిధిలో రైతుల నుంచి కొనుగోలు చేసిన వేలాది మొక్కజొన్న బస్తాలను మూడో కంటికి తెలియకుండా తన సొంత గోదాముల్లోకి మళ్లించి తరుగు పేరుతో క్వింటాల్కు క్వింటాలు గోల్మాల్ చేసి నొక్కేసిన ఘనకార్యం వెలుగులోకి వచ్చింది. అది కూడా స్థానిక ఎమ్మెల్యే అండదండలతో. పిఏసిఎస్ సొసైటీ చైర్మన్ లీలా వినోదంతో సాగింది దందా. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అవినీతి ఏ రేంజ్లో తాండవం చేస్తుందో చెప్పడానికి చరిత్రే సాక్ష్యమని విపక్షాలు అంటుంటాయి. కానీ ఇప్పుడు పాలనలో స్వయంగా మంత్రులే నాకంటే ఆ మంత్రే ఎక్కువ సంపాదిస్తున్నాడు, లేదు లేదు ఆయనే ఎక్కువ తింటున్నాడు అని బహిరంగంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటుంటే కింద ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళ అనుచరులు మాత్రం సైలెంట్గా ఉంటారా? వాళ్ళు రంగంలోకి దిగారు. రైతుల పొట్ట కొట్టి కోట్లు దండుకున్న ఈ జడ్చర్ల మొక్కజొన్నల స్కామ్ కదేంటో ఒకసారి చూద్దాం. విషయంలోకి వివరంగా వెళ్దాం. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో 3 నెలల కిందట మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. రైతులు ఎన్నో ఆందోళనలు, ధర్నాలు చేస్తా గానీ 2 నెలల కిందట ఈ కొనుగోలు ప్రారంభం కాలేదు. సరే, ఎట్టకేలకు కొనుగోలు మొదలయ్యాయి. మొత్తం 1304 మంది రైతుల నుంచి ఏకంగా 1,44,719 బస్తాల మొక్కజొన్నలను సేకరించారు. అంటే సుమారు 72,359 క్వింటాళ్లు. రైతులు కూడా అమ్మయ్య, పంట అమ్ముడుపోయింది, సొమ్ము ఖాతాలో పడుతుందని ఆశగా ఎదురు చూశారు. కానీ అక్కడే అసలైన ప్లాన్ మొదలైంది. ఈ సేకరించిన ధాన్యంలో జడ్చర్ల ప్రాంత రైతులకు చెందిన సుమారు 53,976 బస్తాలను తీసుకెళ్లి ఎక్కడ పెట్టారో తెలుసా? సుదర్శన్ గోదాములో నిల్వ చేశారు. ఈ సుదర్శన్ గోదాము ఎవరితో తెలుసా? జడ్చర్ల సొసైటీ చైర్మన్ సొంత గోదాము. ఆయనేమో అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుడు. అంటే కొనుగోలు కేంద్రం ప్రభుత్వానిది, కానీ దాచే గోదాము మాత్రం సొసైటీ చైర్మన్ది. సరుకు తీసుకెళ్లి సొంత ఇంట్లో పెట్టుకున్నాక ఇక ఆడుకోవడానికి ఆటలకేం తక్కువ చెప్పండి? కొనుగోలు చేసిన సమయంలో సొసైటీ అధికారులు చాలా పద్ధతిగా రిజిస్టర్లో రాసుకున్నారు. రైతులకు రసీదులు ఇచ్చారు. అంతా సవ్యంగానే ఉంది అనుకున్నారు. కట్ చేస్తే వారం 10 రోజుల నుంచి రైతుల ఖాతాలో డబ్బులు జమ కావడం మొదలైంది. డబ్బులు పడగానే రైతులు మెసేజ్లు చూసుకొని షాక్ అయ్యారు. ఎందుకంటే అమ్మిన బస్తాలకు పడిన డబ్బులకు అస్సలు పొంతనలేదు. వేల రూపాయలు తక్కువ పడ్డాయి. ఉదాహరణకు ఒక రైతు రోదన చూడండి. అయ్యా, నేను 106 బస్తాల మొక్కజొన్నలు అమ్మితే తీరా నా ఖాతాలో పడింది మాత్రం 103 బస్తాల డబ్బులే. మిగతా 3 బస్తాల సొమ్ము ఏమైంది అని నిలదీస్తున్నాడు. ఇలా ఒక్క రైతు కాదు, వందలాది మంది రైతులకు ఇదే పరిస్థితి ఎదురైంది. రైతులు వెళ్ళి అధికారులను అడిగితే ఏం సమాధానం చెప్తున్నారు తెలుసా? అయ్యో, గోదాములో పెట్టాం కదా, బరువు తగ్గింది, తరుగుపోయింది అని ఉల్టా దబాయిస్తున్నారు. అరే నాయనా, క్వింటాల్కి ఏదో 2-3 కిలోలు తగ్గితే అర్థముంది, కానీ క్వింటాల్కు క్వింటాలే మాయమైపోతే ఏమనాలి? గోదాములో ఉన్న మొక్కజొన్న బస్తాలకు ఏమైనా రెక్కలొచ్చి ఎగిరిపోయాయా? లేక గోదాములోని పందికొక్కులు ఏమైనా టన్నులకు టన్నులు తినేశాయా? అసలు కదేంటంటే కొనుగోలు చేసిన బస్తాలను తెలివిగా ఈ నేత గోదాములోకి తరలించి అక్కడ బరువు తగ్గట్టు క్రియేట్ చేసి ఆ మొక్కజొన్నలను మూడో కంటికి తెలియకుండా బయట మార్కెట్లో అమ్ముకొని కోట్ల రూపాయలు దర్జాగా దండుకున్నారు. మరి ఇదంతా ఒక సొసైటీ చైర్మన్ ఒంటరిగా చేయగలడా? దీని వెనక ఉన్న బిగ్ బాస్ ఎవరు? స్థానికంగా వినపడుతున్న ఆరోపణల ప్రకారం అధికార పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే అండదండలు ఈ కథనానికి పూర్తి నైతిక బలాన్ని ఇచ్చాయట. ఎమ్మెల్యే ఆశీస్సులు ఉన్నాయనే ధీమాతోనే చైర్మన్ అంతా దర్జాగా రైతుల సొమ్మును పక్కదారి పట్టించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పోనీ ఈ అన్యాయాన్ని ప్రశ్నించే నాదుడే లేడా అంటే ఈ వికృత క్రీడను, గోల్మాల్ను వ్యతిరేకించిన ఒక సొసైటీ ఉద్యోగిని ఏకంగా సస్పెండ్ చేయించారట. చూసారా కాంగ్రెస్ రాజ్యంలో చట్టం, న్యాయం ఎలా పనిచేస్తున్నాయో? అక్రమాలను ప్రశ్నిస్తే ఉద్యోగాలు ఊడితీస్తారు, రైతులు ప్రశ్నిస్తే డబ్బులు పడ్డాయి కదా, ఇంకేం చేసుకుంటారో చేసుకోండి అని బెదిరిస్తారు. ఈ వ్యవహారంలో మార్క్ఫెడ్ అధికారులు, పిఏసిఎస్ అధికారులు మాత్రం నోటికి తాళాలు వేసుకొని మౌనంగా ముడుచుకొని కూర్చున్నారు. అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారు? వాళ్లకు కూడా ఈ దోపిడీలో వాటాలు అందాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి కాంగ్రెస్ అధికారులకి వచ్చిన ప్రతిసారి అవినీతి కొంత పుంతలు తొక్కుతుంది చెప్పడానికి చరిత్రలో ఎన్నో ఉదాహరణలున్నాయి.
రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఈ రోజు పరిస్థితి ఎలా ఉందో చూడండి. ఓవైపు మంత్రులేమో బహిరంగంగానే విమర్శలు గుప్పించుకుంటున్నారు. నాకంటే ఆ మంత్రి ఎక్కువ సంపాదిస్తున్నాడు, లేదు లేదు ఆయనే ఎక్కువ అవినీతి చేస్తున్నాడని సొంత పార్టీ మంత్రులే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకునే పరిస్థితి వచ్చింది. ఇక నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు వాళ్ళ అనుచరుల సంగతి చెప్పాల్సిన పనే లేదు. ఇసుక దందాలు, భూ కబ్జాలు పోయి ఇప్పుడు ఆఖరికి రైతు కష్టపడి పండించిన మొక్కజొన్నలను కూడా వదలకుండా దోచుకునే స్థాయికి దిగజారిపోయారు. రైతులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నా సమాధానం చెప్పేది లేదు. మీ ఇష్టం ఉన్న చోట చెప్పుకోండి అనే అహంకారాన్ని ప్రదర్శిస్తున్నారు. చూశారు, రైతే రాజు అని మైకుల్లో ముచ్చట్లు చెప్పడం చాలా ఈజీ. కానీ తీరా రైతు పండించిన పంటను కొనుగోలు చేసేటప్పుడు తరుగు పేరుతో గోదాముల మాయాజాలంతో కోట్ల రూపాయలు నొక్కేయడం ఎంతవరకు సమంజసం? జడ్చెల్ల సొసైటీ పరిధిలో బాధితులుగా మారిన 1,304 మంది రైతులకు తక్షణమే పూర్తి స్థాయి డబ్బులు చెల్లించాలి. ఈ స్కామ్ కు కారణమైన పిఏసిఎస్ చైర్మన్, ఆయన వెనుక ఉన్న ఎమ్మెల్యే అనుచరులు సహకరించిన అధికారులపై నిష్పాక్షిక విచారణ జరిపి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని రైతాంగం డిమాండ్ చేస్తోంది. మరి ఈ జడ్చెల్ల మొక్కజొన్నల స్కామ్ పై కాంగ్రెస్ నేతల తీరుపై మీ అభిప్రాయం ఏంటి? నిజంగానే రైతుల సొమ్ము పక్కదారి పట్టిందా? మీ అభిప్రాయాలను కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ప్రజా సమస్యల విశ్లేషణ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.